హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా చిన్ని గార్డెన్లో మీకు ఒక చిన్న వింత చూపిస్తాను. చూడండి, నాకైతే ఎంత ఆనందం అనండి ఆ మొక్కను చూసిన తర్వాత. మీకు కూడా చూపిస్తాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇదిగోనండి మా బుజ్జి తోట. చిన్న బాల్కనీలో ఒక 12 తొట్లు మాత్రమే పడతాయండి. అది కూడా ఇరికిచ్చి పెడతాను నాకు ఆకృతి కొద్దీ. ఈ తోటలో మీకు చాలాసార్లు చూపించాను ఇది. ఈ తోటలో ఒక మొక్కను చూపిస్తానండి. చూడండి, అసలు నాకైతే చాలా ఆనందం వేసిందండి. ఆ మొక్క బతికిద్దని కూడా నేను అనుకోలేదు. చూడండి, ఇది మల్లె మొగ్గ, మల్లె చెట్టు అండి. ఎంత ఒక 4-5 ఇంచెలు పొడుగుంటుందా, అంతే చిన్న చెట్టు. ఆ చిన్న చెట్టుకి చూడండి, ప్రతి కొమ్మకి 4-5 మొగ్గలు. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. అది చూడండి ఎంత బాగుందో. చిన్న చెట్టు అండి. అది అసలు ఈ సంవత్సరానికి ఇది పుయ్యదు, ఈ సంవత్సరానికి దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే చాలు అని అనుకున్నానండి. కానీ చూడండి ఎన్ని మొగ్గలు వేసిందో. అస్సలు నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఆ పూలు నేను కోసుకొని పెట్టుకునేది లేదు, ఏం లేదు. ఆ చెట్టుకు చూసి ఆనందపడతానండి, అంతేను. కానీ చాలా హ్యాపీగా ఉందండి నాకు ఈ చెట్టును చూసిన తర్వాత. పెద్ద చెట్టు కూడా కాదండి, చిన్న చెట్టు. చూడండి సైజు మీకే కనిపిస్తుంది కదా, బుజ్జి చెట్టు. దానికి దాదాపు ఒక 100 మొగ్గలు ఉన్నాయండి కౌంట్ చేస్తే. కింద కాండం దగ్గర నుంచి ఉన్నాయి మొక్కలు. సో చాలా బాగా నచ్చింది నాకు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. ఇంకా పోతే మిగతావన్నీ యాజ్ యూజువల్. ఇదిగోండి తమలపాకు చెట్టు. దాన్ని ఎండలకు కాపాడలేకపోతున్నాను నేను. దాచిపెట్టి బతికిస్తున్నాను. ఇదిగోండి మందారం చెట్లు, దాసాన్ చెట్లు అండి. ఎక్కువ అవే వేస్తాను నేను. ఇదిగోండి ఇంకొక మల్లె చెట్టు. దీనికైతే ఎక్కువ మొగ్గలేం లేదు, కానీ ఇదిగోండి 1-2 మొగ్గలు దీనికి ఉన్నాయి. దీనికి దాదాపు ఒక 10 మొగ్గలు దాకా ఉన్నాయి. ఇది కూడా చిన్న చెట్టేనండి. ఈ ఆనందం కంటే ఇంకేం కావాలండి? ప్రకృతి మనకిచ్చే సంతోషం ఇలాంటివేనండి. చాలా ఆనందంగా ఉంది నాకు. మీరు కూడా చిన్న స్థలం ఉన్న కనీసం 2 మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నించండి. మొక్కలను పెంచడం అనేది చాలా మంచి అలవాటు, చాలా మంచి కళ అండి.